రిలయన్స్ ఫౌండేషన్ సౌజన్యంతో దుబ్బాక ప్రాజెక్టు పరిధిలో మన ఊరు మన అంగన్వాడీ కార్యక్రమంపై కళాజాత ద్వారా గ్రామస్తులకు అవగాహన కల్పించినట్లు గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారంతో పిల్లల ఎదుగుదల మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. అంగన్వాడీ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని గణపూర్ గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ఊరు మన అంగన్వాడీ కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ గర్భం దాల్చినప్పటి నుండి పిల్లవాడు 4 సంవత్సరాలు వచ్చే వరకు తల్లి బిడ్డకు అందించే పోషకాహారం సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీలేఖ, రిలయన్స్ ఫౌండేషన్ ఆర్గనైజర్ భాస్కర్, ఉప సర్పంచ్ రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడారు. పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించడం వల్ల కలిగే ప్రయోజనాలను కళాజాత రూపంలో ప్రజలకు తెలియజేయడం ఎంతో సంతోషకరమని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుండి 5 సంవత్సరాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య అందించబడుతుందని తెలిపారు. ఈ అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారం వల్ల పిల్లల ఎదుగుదల మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్, ఆర్గనైజర్లను అంగన్వాడీ టీచర్లు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రేణుక, రజిత, విజయ, మాధవి, ఎర్రవల్లి శ్రీనివాస్, కళాబృందం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ తరఫున మరి ఇక్కడ మన దుబ్బాక ప్రాజెక్టు తొగుట సెక్టార్లో గణపురం గ్రామంలో మన ఊరు మన అంగన్వాడీ కార్యక్రమంపై కళాజాత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకనంటే ప్రజలందరికీ కూడా అంగన్వాడీలో ఎలాంటి సేవలు అందుతున్నాయి, ఆ సేవలను వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలనే దాని మీద మేము ఈరోజు ఈ కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఒక మహిళ గర్భం దాల్చిన దగ్గర నుంచి తనకి అంగన్వాడీలో పేరు నమోదు చేసుకుంటే ఎలాంటి సేవలు అందుతాయి, తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత తల్లి బిడ్డ సంక్షేమం కొరకు ఎలాంటి కార్యక్రమాలు అంగన్వాడీ సేవ సెంటర్లో చేస్తున్నారు అనే వాటి మీద మేము ఈరోజు ఈ కళాకారులచే అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరీ ముఖ్యంగా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు నిండే వరకు ఈ పూర్వ ప్రాథమిక విద్యను మనం పిల్లలకు అందించడం జరుగుతుంది. కానీ చాలా గ్రామాలలో కూడా అంగన్వాడీలో ఒక విద్యను అందిస్తున్నారు అనేది చాలా మందికి కూడా అవగాహన లేదు. కాబట్టి ఈ పూర్వ ప్రాథమిక విద్య అనేది పిల్లలకి చాలా వాళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది అందరూ కూడా తెలియాలి. అందరు పిల్లల్ని కూడా మరి అంగన్వాడీ సెంటర్కి పంపించాలి. పంపించిన తర్వాత ఆ పిల్లలకి వాళ్ళకి శారీరక అభివృద్ధి కావచ్చు, వాళ్ళకు భాషా అభివృద్ధి కావచ్చు, వాళ్ళకి మేధా అభివృద్ధి కావచ్చు, వాళ్ళకు సామాజిక భావోద్వేగ అభివృద్ధి కావచ్చు, వాళ్ళకి సాంస్కృతిక రసాస్వాదన అభివృద్ధి కావచ్చు. ఇవన్నీ కూడా మన అంగన్వాడీలో మనం చేసే కృత్యాల ద్వారా పిల్లలకు డెవలప్ అనేది అవుతుంది. ఎందుకనంటే పిల్లలకి వాళ్ళకి 6 సంవత్సరాల పిల్లలందరికీ కూడా 85% మెదడు అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అంగన్వాడీలో చేసే కార్యక్రమాల ద్వారా ఈ అభివృద్ధులు అనేది పిల్లలకు అందుతాయి. కాబట్టి ఈ పిల్లలందరినీ కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పంపకుండా మరి అంగన్వాడీకి పంపిస్తే ఈ పిల్లలకు చాలా ఆరోగ్యంగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళకు బడికి సంసిద్ధత చేసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ పంపినా ప్రైవేట్ స్కూల్ పంపినా పర్వాలేదు. కానీ ఈ మన అంగన్వాడీ మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ పోషకాహారం గురించి, అంగన్వాడీలో ఇస్తున్నటువంటి పౌష్టికాహారాలు మరియు వారికి సంబంధించినటువంటి ఆరోగ్యం గురించి వారికి ఇస్తున్నటువంటి సూచనలు, సలహాల గురించి చెప్పినటువంటి మన రిలయన్స్ ఫౌండేషన్ తరఫున కళాబృందం గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మరియు తోట మండలంలో 17 గ్రామాలు ఉన్నప్పటికీ మన గ్రామం గణపురంలో ఎంచుకున్నందుకు మనకు చాలా గర్వంగా ఉంది. అంగన్వాడీలో ఎటువంటి పోషకాహారం అందిస్తున్నారు, మరియు పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటున్నారు, అలాగే గర్భవతులు ఏ విధంగా చూసుకుంటున్నారు, వారికి ఎలాంటి పోషకాహారం అందిస్తున్నారు, దానిపైన మనకు నాటిక ద్వారా మరియు ఆటపాటలతోటి మన కళాబృందం గారు చాలా చక్కగా అందరికీ చెప్పారు. వారికి మరొకసారి ధన్యవాదాలు.